ఓం నమ శివాయ. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకను ఈ వీడియోలో చూద్దాము. నేనైతే శివరాత్రి రోజు ప్రదోష కాలంలో 6:30 ఆ సమయంలో గుడికి చేరుకున్నాను. డెకరేషను, లైటింగు, పూలతో అలంకరణ అంతా చాలా బాగుంది. అన్ని ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ కాసేపు అలా తిరిగాను మొత్తం ఒక రౌండ్. తర్వాత అందరు దీపాలు పెడుతున్నారు. నేను కూడా దీపారాధన చేసేసి తర్వాత కొబ్బరికాయ కొట్టాను. అందరూ మిగతా ఉపాలయాలు అలాగే వీరభద్ర స్వామిని, భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే వీరభద్ర స్వామి దర్శనము, భద్రకాళి అమ్మవారి దర్శనం ఫాస్ట్ గా అయిపోతుంది. వినాయకుడి దర్శనం అయిపోతుంది కానీ అఘోర లింగేశ్వర స్వామి దగ్గర ఎక్కువ మంది ఉండిపోతున్నారు అన్నమాట క్యూలో. కంట్రోల్ చేస్తున్నారు, కాకపోతే కొద్దిగా డిలే ఎక్కువ అవుతుంది. అందుకే నేను బయట నుంచి దండం పెట్టుకొని మళ్ళీ ఒకసారి మొత్తం గుడి చుట్టూ తిరిగాను అనమాట, లైటింగ్, డెకరేషన్ అంతా చూస్తూ. ఒక కొత్త లుక్ లాగా అనిపించింది. ఎప్పుడు చూడలేదు ఇలాంటి లైటింగ్, డెకరేషన్. రాయచోట్ల నేను రావడము ఇదే ఫస్ట్ టైం. బ్రహ్మోత్సవాల టైంలో, శివరాత్రి అప్పుడు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. నాకైతే అంతకుముందు గుర్తులేదు వచ్చినట్టు. క్రౌడ్ అయితే కంటిన్యూస్ గా వస్తున్నారు, కానీ అక్కడే స్టే చేయట్లేదు అనమాట. ఎవరైతే రాత్రి ఉందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దర్శనం కూడా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న గోపురము. ఆకలేస్తుంటే అన్నదాన సత్రంలోకి వెళ్ళి వెయిట్ చేసాము. అప్పుడప్పుడే వేడిగా అన్నము, సాంబారు, రసము తీసుకొచ్చారు. మజ్జిగ కూడా పెట్టారు తర్వాత. అయితే నేను ఈసారి ఉపవాసం లేను, ఎందుకంటే మండే ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి 2 రోజులు కంటిన్యూస్ గా ఉండలేను అనేసి లేనన్నమాట ఈసారి. అందుకే తినేసాను. ఫాస్టింగ్ ఉన్నా కూడా ప్రసాదాలు అవి తింటాం కాబట్టి కవర్ అయిపోతుంది, పనులు చేసుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. అందుకే అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట. క్లాసికల్ డాన్స్ మధ్యలో కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా చేశారు. శివుడి పాటలు, సినిమా పాటలు ఉన్నాయి, శివుడి కీర్తనలు ఉన్నాయి, అలాగే అన్నమయ్య కీర్తనలు కూడా ఉన్నాయి. పౌర్ణమి సినిమా నుంచి భరతవేదం ఉన్న సాంగ్ చేశారు. తర్వాత శివతాండవ స్తోత్రము చేశారు. అన్నమయ్య కీర్తన కూడా చేశారనమాట. విన్నపాలు వినవలే ఇంకో కీర్తన కూడా చేశారు. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకుండా చాలా మంది ఇలా చూస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఎలాగూ 12 వరకు ఉందామని వచ్చారు కదా, సో వాళ్ళకి ఈ భక్తి పాటలు చూడడం అనేది ఒక రకంగా టైం కన్జ్యూమ్ అవ్వడానికి ఉపయోగపడింది. ముద్రా డాన్స్ కడపవారు అని చెప్తున్నారు వాళ్ళ అనౌన్స్మెంట్ లో. ఈ పిల్లలు డాన్స్ చేసేవాళ్ళు. తుమ్మల హరినాథ్ వారి ఆధ్వర్యంలో భజన అని చెప్పారు. అదైతే నేను మిస్ అయ్యాను, మరి అది ఏ టైంకి జరిగిందో. మహాశివరాత్రి లింగోద్భవ సమయంలో అఘోర లింగేశ్వర స్వామి వారికి జరిగే లఘున్యాసపూర్వక రుద్రాభిషేకానికి సంబంధించిన సంకల్పం అయితే అందరితో చెప్పించారు. అర్చక స్వాముల వారు ఒక దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ గోత్రాలు అడిగి సంకల్పం చేశారు. రాలేని వాళ్ళ దగ్గరికి మనసులోనే మీ గోత్రాలు చెప్పుకోండి అని చెప్పారు, సంకల్పం చెప్పుకోండి అని. ఆ తరువాత శివరాత్రి కథను చెప్పి శివరాత్రి వ్రతం యొక్క విశిష్టతను, శివుడు ఏ విధంగా అగ్నిస్తంభంలాగా శివరాత్రి రోజు ఆవిర్భవించినటువంటి కథను చెప్పారు. శివరాత్రిని మనము జ్ఞానానికి సంబంధించి ఏ విధంగా మనం శివరాత్రి కథను చూడాలి, యోగ నిద్ర అంటే ఏమిటి, ఇలాంటి విషయాల గురించి కూడా బాగా చెప్పారు. ఆ తర్వాత అయితే అభిషేకం అనేది స్టార్ట్ అయింది.
గణపతి పూజ, తర్వాత ఇంకా పాలు, పెరుగు, ఈ ద్రవ్యాలన్నిటితో, తర్వాత పసుపు, కుంకుమ, చందనము, వీటన్నిటితో కూడా అభిషేకం అయితే చాలాసేపు జరిగింది. దాదాపు 12:30 ఆ టైంకి స్టార్ట్ అయింది అభిషేకము సంకల్పం తర్వాత. 1:30, 1:40 వరకు కూడా అభిషేకం జరిగింది. కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు అభిషేకం చూసి, కొంతమంది అయితే అక్కడే నిద్రపోవడానికి కూడా రెడీ అయిపోయారు అనమాట. అభిషేకం అయితే జరుగుతూ ఉంది చాలాసేపు. కుర్చీలు వేసుకున్న వాళ్ళు ముందుగానే కుర్చీలు వదులుకోవట్లేదు ఎవరి కోసము, ఆ ప్లేసెస్ ఆక్రమించుకున్నారనమాట. అక్కడి నుంచి అయితే బాగా కనపడుతుందని. కానీ అక్కడి నుంచి కన్నా ఇంక మాకు వెనక ఉన్న వాళ్ళకి ఎల్ఈడి స్క్రీన్ లోనే చూసి సంతోషపడ్డాము. ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళకి అంత క్లియర్ గా కనిపించదు, ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎదురుగున్న వాళ్ళకి బాగా కనిపిస్తుంది అనమాట అభిషేకము. సో మేము ఇంకా ఎల్ఈడి స్క్రీన్ లో చూసాము. పాలు, పెరుగు, చక్కెర, పండ్లు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనము, బిల్వపత్రాలు, ఇలా అన్నిటితో అభిషేకం చేశారు. శరణ్ అభిషేక జలాన్ని భక్తులందరి మీద చల్లారు అర్చక స్వాములు వచ్చి. అలాగే భజన పాటలు పాడించారనమాట. మాట్లాడుకోకుండా, డిస్ట్రాక్షన్స్ ఉండకుండా శివునికి సంబంధించినటువంటి భజన పాటలు పాడండి అని చెప్పారు మైక్ లో. స్వామి, అర్చక స్వామి చెప్తూ ఉన్నారు. స్వామి చెప్పిన దాన్ని మేమందరం పలుకుతూ ఉన్నాం అన్నమాట ఆ కీర్తనల్ని. అలా అలంకారం జరిగేంత వరకు అలా గడిచిపోయింది. ఎవరైనా ఔత్సాహికులు పాడాలనుకునే వాళ్ళకు కూడా మైక్ ఇచ్చారు. స్తోత్రాలు గాని, దేవుడి పాటలు గాని ఏవైనా పాడొచ్చు అని. తర్వాత అలా కూడా ఒకరిద్దరు పాడారు కంటిన్యూగా. శివ 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 శివయనుమా హర శివయనుమా శివనామం మును మరువకుమా. ఇక స్టేజ్ పక్కనున్న మండపంలో ఉన్నారన్నమాట ఉత్సవ విగ్రహాలు స్వామి అమ్మవార్లవి. వీరభద్రుడు, భద్రకాళి అమ్మవారు. ఈరోజు పూరుషామృగ వాహనం మీద స్వామివారు విహరిస్తారు. ఆ విగ్రహాలను అయితే రెడీ చేసి బయటకు తీసుకొచ్చారు. ఇది పూరుషామృగ వాహనము. ఆ వాహనం మీద అయితే సెట్ చేస్తున్నారు ఇప్పుడు విగ్రహాలని. అది తీసుకొచ్చి పెట్టాక జాగ్రత్తగా అది కదలకుండా వాళ్ళు తాళ్లతో కడుతున్నారన్నమాట. పోలీస్ సెక్యూరిటీ ఉంది. దారిలో పెద్దగా వెహికల్స్ ఏం అడ్డు రాలేదు. అయినా కూడా క్లియర్ చేయడానికి పోలీస్ వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు. ఇలా హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి, గుమ్మడికాయ దిష్టి తీసి తర్వాత స్టార్ట్ అయ్యాము. ఎక్కువ మంది గుళ్ళోనే ఉన్నారు. వాహనం వెంట రావడానికి ఎక్కువ మంది ఏం రాలేదు బయటికి. ఒక లిమిటెడ్ పర్సన్సే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడే ఆగిపోయారు అనమాట. వాళ్ళు కంటిన్యూగా రాలేదు. ఇది మార్కెట్ వీధి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వీధిలోకి వెళ్ళాము. అక్కడి నుంచి లక్ష్మీ నరసింహ మందుల షాప్ ఉంటుంది కదా, లోకల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆ వీధిలోకి వెళ్ళాము. అక్కడి నుంచి ముందుకు అలాగే వెళ్ళి శ్రీవల్లి హాస్పిటల్స్ ఉంటాయి కదా, అలా ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ శివాలయం ఉంటుంది కదా, ఆ శివాలయము, రాఘవేంద్ర మఠం ఉంటుంది కదా, ఆ వీధి
ఆ వీధిలో కవర్ చేసి వస్తాడనమాట. అంటే ఈ 4 వీధులు తిరిగేసి గుడికి చుట్టూ ఉన్న 4 వీధులు తిరిగేసి మళ్ళీ గుడికొచ్చేసాము. దారిలో మాకు కజ్జికాయల్లోకి పప్పుల పొడి కొడతాం గదా! దాన్ని ప్రసాదంగా ఇచ్చారు. నేను గూడా స్వామివారి వెనకే నడిచాననమాట. అంటే ఆ వెహికల్ బ్యాలెన్స్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తారు స్పీడ్ బ్రేకర్ అలా వచ్చినప్పుడు. నేను గూడా వాళ్ళతో పాటున్నాను. ఇది రాయచోట్ల ఫస్ట్ టైమ్ నేను ఈ వాహన సేవ అటెండ్ అవ్వడము, చూడడము ఇవన్నీ దగ్గరగా చాలా బాగా అనిపిచ్చింది. అయితే టైమింగ్స్ తెలుసుంటే ఇంకా బావుండేది. ఆ టైంకి రావాలనుకుంటే డైరెక్ట్ దానికే రావచ్చు. తర్వాత విగ్రహాలను తీసుకొచ్చి జాగ్రత్తగా లోపల పెట్టేశారు. ఇక అప్పటికే అలంకారం అనేది అయిపోయింది. ఇంక అందరూ అలర్ట్‌గా ఉన్నారు. అందరూ లేచి నిలబడ్డారు. హారతిస్తున్నారు. మంత్రపుష్పం చెప్పారు తర్వాత. తర్వాత అందరిని దర్శనానికి వెళ్ళమన్నారు. దర్శనం అయిపోయాక పంచామృతము, ప్రసాదం అయితే ఇచ్చారు. అలా మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో అఘోరేశ్వర లింగానికి వీరభద్రస్వామి గుడిలో అభిషేకం చూడడము, ఆ వాహన సేవలో పాల్గొనడము, మొత్తం ఇదంతా అయిపోయేటప్పటికి 4 అయిపోయింది. 4:30 అయింది. ఇంకా దర్శనం చేసుకొని నేను ఇంటికి వచ్చేటప్పటికి 5:30 అయింది. ఆ తర్వాత ఎప్పుడు నిద్రపోయినా కూడా నాకు ఐడియా లేదు. కానీ మళ్ళీ 8 కల్లా మెలకువ వచ్చేసిందనమాట. నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు విశేషాలన్నీ వివరించాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు శివరాత్రిని ఎలా జరుపుకున్నారు? మీ జాగరణ ఎలా గడిచిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓం నమః శివాయ.